రతిలో పాల్గొన్నప్పుడు బ్యాడ్ స్మెల్ రకరకాలైనటువంటి కారణాల వల్ల వస్తుంది. ఒక్కొక్క కారణం మనం చెప్దాం. మనం తినే తిండి మన స్వెట్‌లోంచి బయటకు వస్తుంది. ఇప్పుడు నేను కొద్ది రోజులు ర రష్యాలో ఉన్నాను. అక్కడ మాకు 13 ఫ్లోర్స్ ఉండేవి హాస్టల్‌లో. ఆహ్, లిఫ్ట్‌లో రకరకాలైనటువంటి దేశాల నుంచి వచ్చిన అమ్మాయిలు వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. చైనీస్ ముఖ్యంగా స్పెషల్‌గా వాళ్ళేవో కొన్ని స్పైసెస్ తింటారు. ఆ స్పైసెస్ అన్నీ గూడా వాళ్ళ స్వెట్‌లోంచి వస్తుంటాయి. ఆ స్వెట్టు వీళ్ళు వేసుకున్న సెంటు కలిసి ఒక భరించలేనంత వాసన వచ్చేది. సో, నేను ఆ లిఫ్ట్ అవాయిడ్ చేసి 13 ఫ్లోర్స్ కూడా మెట్లెక్కిపోయేవాడిని. అలా మనం తినే తిండిని గమనించుకోవాలి. ఏ ఫుడ్ వల్ల ఈ స్మెల్ వస్తుందో చూసుకోవాలి. రెండోది పర్సనల్ హైజీన్. కొద్దిమందికి విపరీతంగా షేవ్ చేసుకోరు. కింద గడ్డం మీసాలు మాత్రం ట్రిమ్‌గా ఉంటాయి. కింద మాత్రం హెయిర్ విపరీతంగా పెరిగి ఒక్కోసారి అందులో పేలు పడడము, దానికి ఫంగస్ రావడము ఇవన్నీ కూడా ఉంటాయి. కనుక పర్సనల్ హైజీను ఉందా లేదా చూసుకోవాలి. మూడోది నాకొక పేషెంట్ కపుల్ ఉన్నారు. వాళ్ళు అమ్మాయి వయస్సు 45 ఏళ్ళు. ఆమె సేమ్ కంప్లెయింట్ ఇచ్చేది. మా వారితో కలిసినప్పుడల్లా నాకు గబ్బు వాసన వస్తుందండి అని. రెగ్యులర్‌గా స్నానం చేస్తారా వగైరా అని అడిగాను. మిగతా అన్ని ఎగ్జామిన్ చేశాను. పెద్దాయనకి ఏమిటి అంటే స్కిన్ వెనక్కి వెళ్ళకుండా దాని కింద అంతా ఒక తెల్లటి పేస్ట్ లాంటిది ఉంది. మనం కాల్గేట్ టూత్ పేస్ట్ లాంటిది ఒక పేస్ట్ లాంటిది ఉంది. అక్కడి నుంచి వాసన వస్తుంది. వారికి సర్కంసిషన్ అనే చిన్న సర్జరీ చేసి పంపిన తర్వాత బోత్ ది కపుల్ ఆర్ హ్యాపీ. ఆ వాసన లేదు. సో, వాసన సోర్స్, స్మెల్ సోర్స్ అనేది చూడాలి. ఈ స్మెల్ సోర్స్ చూసే ముందు వాళ్ళకి ఇంకేదైనా హాలిటోసిస్ అని ఒక కండిషన్ ఉంటుంది. కొంతమందికి నోట్లో నుంచి కూడా ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. అట్లాంటిది ఏమైనా ఉందా? బ్యాడ్ టీత్ ఉందా? ఒకసారి ఆ టీత్ మధ్యలో హోల్స్ ఉండి దాంట్లో ఫుడ్ ఐటమ్స్ ఇరుక్కొని దాంట్లో నుంచి ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. సో, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? మీరు కొన్ని టూత్ పేస్ట్‌ల మీద క్లోజప్ అనే ఏదో ఉంటుంది. సో, అబ్బాయి, అమ్మాయి ఇద్దరు కూడా దగ్గరికి వెళ్ళే ముందు అట్లనే చేసుకుంటుంటారు. బెస్ట్ థింగ్ ఈజ్ బ్రష్ చేసుకోవడం, టూత్ బ్రష్ చేసుకోవడం. మళ్ళీ పొద్దున చేసుకున్నది సాయంకాలం తెల్లారిదాకా మళ్ళీ చేసుకోకుండా ఉండడం కాకుండా, అమ్మాయి దగ్గరికి వెళ్ళే ముందు మళ్ళొకసారి బ్రష్ చేసుకోవడము. నోట్లో మంచి సువాసన వచ్చేటి లవంగాలు, యాలకులు ఇట్లాంటివి పెట్టుకోవడము. లేదా కొన్ని పిపర్మెంట్స్ ఉంటాయి. మింట్ అని వగైరా ఉంటాయి. అట్లాంటివి వేసుకోవడము. తర్వాత సెంట్ యూజువల్‌గా వాడడము. కొద్దిమందికి నెత్తిలోంచి వాసన వస్తుంటుంది. అబ్బాయిలు ఫ్రీక్వెంట్‌గా షవర్‌తో స్నానం చేయకుండా కేవలం ఫేస్ మాత్రమే చేసుకొని, ఆ నెత్తిని తడుపుకోకుండా కొంతమందికి హ్యాబిట్ ఉంటుంది. వాళ్ళకు దగ్గరికొస్తే వాసన వస్తూ ఉంటుంది. అవసరం అనుకుంటే షాంపూతో స్నానం చేయడము. తర్వాత నేను ఇందాక చెప్పినట్టు యాక్సిలరీ హెయిర్ గానీ, కింద ప్యూబిక్ హెయిర్ గానీ ఏమైనా ఉండి, లేకపోతే దాన్నంతా క్లీన్ చేసుకోవడము. ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలన్నీ తీసుకుంటే ఈ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇందాక చెప్పినట్టు హాలిటోసిస్ అనే ఒక మెడికల్ కండిషను. అది మీరు డాక్టర్‌ని సంప్రదిస్తే దానికి తగిన మందులు ఇస్తారు. ఈ వాసన అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఫుడ్డుని ఎంజాయ్ చేసేటప్పుడు ముందు వాసనతోటే ఎంజాయ్ చేస్తాం. ఈ వాసన కోసమని వాడే సెంట్ల వల్ల కొద్దిమందికి అలర్జీ ఉంటుంది. కనుక బెడ్‌రూమ్‌లోకి వెళ్ళే ముందే అబ్బాయి గానీ, అమ్మాయి గానీ ఏ సెంట్ పడుతుంది, ఏ సెంట్ వల్ల అలర్జీ ఉంటుంది అనేది తెలుసుకోవాలి. కొద్దిమందికి మల్లెపూల అలర్జీ ఉంటుంది. సో, అట్లాంటి వాళ్ళు ఆ మల్లెపూలు పెట్టుకోకూడదు. సో, కొద్దిమందికి వాళ్ళు వేసుకునే బట్టల వల్ల కూడా అలర్జీ వస్తూ ఉంటుంది. సో, ఆ అలర్జీలు ఏమైనా ఉన్నాయా కూడా గమనించుకోవాలి. కొద్దిమందికి ఫుడ్ వల్ల కూడా అలర్జీలు ఉంటాయి. ఎస్పెషల్లీ ప్రాన్ తినే వాళ్ళకు కొద్దిమందికి కొన్ని రకాల ప్రాన్స్ వల్ల శరీరం నిండా దురద రావడము వగైరా ఉంటుంది. కనుక వాసన ప్లస్ అలర్జీ ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఇద్దరు ఓపెన్‌గా డిస్కస్ చేసుకొని వాటిని ఏవేవి అవాయిడ్ చేసుకోవాలి, వేటిని ఎంకరేజ్ చేయాలనేది చూసుకోవాలి. కొద్దిమందికి ఏమిటంటే స్నానం చేసే అలవాటు ఉండదు. వాళ్ళకు ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన సెంట్ వేసుకుంటున్నాం కదా అనుకుంటారు. యూజువల్‌గా ఈ చంకల్లో వచ్చే స్వెట్ గ్లాండ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ చర్మం మీద మామూలుగా వచ్చే స్వెట్. అక్కడ ఒక రకమైన స్పెషల్ ఫౌల్ స్మెల్ లాంటిది ఒక స్మెల్ ఉంటుంది. ఆ స్మెల్ వల్ల మనం వాడుకునే సెంటు ఈ ఈ వాటి స్వెట్ గ్లాండ్స్ వల్ల వచ్చే ఆ స్వెట్ ఈ 2 కలిసి ఒక ఆడ్ మనకి ఇష్టం లేనటువంటి స్మెల్ తయారవుతుంటుంది. కేవలం సెంట్ పూసుకున్నంత మాత్రాన శుభ్రత ఉండదు. సో, శుభ్రంగా కడుక్కోవాలి. ఎస్పెషల్లీ యాక్సిల్లాలు, సంకలు కడుక్కోవాలి. మీరు అందం కోసం కానీ ఏదైనా పౌడర్ వగైరా వేసుకుంటే తప్పు లేదు. కానీ కడుక్కున్న తర్వాత వాడుకోండి. తర్వాత అమ్మాయిలకు కూడా కొద్దిమందికి ఒక ఫౌల్ స్మెల్ వెజైనాలో వస్తూ ఉంటుంది. అవి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వస్తాయి యూజువల్‌గా. లేదా
లాక్టోబాసిల్లస్ అనే ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా అమ్మాయిలలో కూడా ఉంటుంది వేజైనాలో. అది సహజం, అది న్యాచురల్గా వచ్చే స్మెల్లే. ఒకవేళ దాంట్లోంచి కనుక ఫౌల్ స్మెల్ ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి. మామూలుగా కొద్దిపాటి వాటరీ డిశ్చార్జ్ రావడం అనేది సహజము. అలా కాకుండా పెరుగులాగా రావడము, లేదా వీళ్ళు శృంగారం చేసిన తర్వాత అబ్బాయికి అంగం మీద పెరుగు లాంటివి చిన్న చిన్న తెల్లటి ముద్దలు కనపడడము ఉంటే అది వాళ్ళకు క్యాండిడియాసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదో అయి ఉంటుంది అని ఊహించుకోవాలి. ఇద్దరు కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. స్మెల్ రావడం అనేది ఇంకొక కారణం ఏంటంటే రేర్గా క్యాన్సర్స్ ఉన్నప్పుడు కూడా స్మెల్ వస్తుంటుంది. ఒక్కోసారి ఆడవాళ్ళకు కూడా సర్వైకల్ క్యాన్సర్ అనే ఒక క్యాన్సర్ ఉంటుంది. ఆ క్యాన్సర్ ఉన్నప్పుడు అక్కడ టిష్యూ అంతా నెక్రోజ్ అయ్యి ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. మగవాళ్ళకు కూడా పినైల్ క్యాన్సర్ అనే ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్లో కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. సో మనం స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాంటి స్మెల్ వస్తుంది అనేది గమనించి మీ దగ్గరలో ఉన్న డాక్టర్ను సంప్రదిస్తే వారు మీకు సరైన సలహా ఇస్తారు.